నైన్త్ పాయింట్ వచ్చేసి ప్రతి చేసే పని మీద ఇంట్రెస్ట్ పెట్టి చేయండి. అంటే చేసే కొద్దిపాటి సమయం అయినా దాని మీద కేటాయించేదైనా ఒక అర్ధ గంట కావచ్చు, గంట కావచ్చు. మీరు చేసే అంటే సపోజ్ ఒక యూట్యూబర్ అనుకుందాం, సపోజ్ నేనే అనుకుందాం. ఇప్పుడు నేను చేసే పని ఏదైనా ఉన్నదంటే దాని మీద శ్రద్ధతో ఒక అర్ధ గంట కాకపోయినా గంట అయినా చేసే పని కొంచెం శ్రద్ధగా టైం తీసుకొని అయినా నిమ్మలంగా అయినా కొంచెం ఇంకొకరికి అర్థమయ్యే విధంగా అయినా చెప్పగలగాలి, అర్థం చేసుకోగలగాలి. అలాగైతే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఇక 10th పాయింట్ అయితే ఇక నేను చూడాల్సిన అవసరం లేదు, ఇది ఎప్పటికీ నా మైండ్లో ఉంటుంది. ఖచ్చితంగా అయితే మనం చేసే పనిలో ఆనందం ఉండాలి, అలాగే మనం ఎంజాయ్ చేస్తూ చేయాలి. అలాగే మనం ఖచ్చితంగా అయితే మన హెల్త్ బెనిఫిట్స్ కూడా చూసుకోవాలి, ఆరోగ్యాన్ని చూసుకోవాలి, ఆనందంగా ఉండాలి. మనం ఆ పనికి కేటాయించిన సమయం మాత్రం ఖచ్చితంగా దాని గురించి ఆలోచించాలి, దాని గురించే చేయాలి. ఈ 10 పాయింట్స్ అయితే నేనైతే చెప్పాలనుకున్నాను. అంటే సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటే బిజినెస్ పరంగా కావచ్చు, అంటే జాబ్ పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఏ విధంగానైనా కావచ్చు. కానీ ఈ పాయింట్స్ మాత్రం ఫాలో అయితే ఖచ్చితంగా అయితే సక్సెస్ అవ్వడానికైతే మీకైతే 100కు 200% అయితే ఛాన్సెస్ ఉన్నాయి.